లోవర్ ఫ్రీక్వెన్సీ ట్యాప్ చేసినప్పుడు లోవర్ లోకాలు, ఆత్మలు, దయ్యాలు అవి 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 కూడా కనిపిస్తాయి. ఇట్లా గ్రహాంతర వాసులు కావచ్చు, వేరే జీవులు కావచ్చు, ఇట్లనే మనుషుల లెక్కనే వండుకుంటూ ఉండే వేరే గ్రహాలు కావచ్చు, ఇవన్నీ కూడా ట్యాప్ చేయొచ్చు సాధనతో. సో మీరు మనుషులను చూసిరు, దయ్యాలను చూసిరు, దేవుళ్ళని చూసినా, వేరే అన్ని రకాలే చూసినా. దేవుళ్ళు మనలాగానే ఉంటారా? లేదు, అంటే మనలాగా కూడా ఉంటారు. వాళ్ళు రియాలిటీ కంటే వాళ్ళు ఎనర్జీ రూపకంగా ఉంటారు. వాళ్ళకి ఫామ్ అనేది ఉండదు. ఓకే, అంటే ఇట్లా మనలాగా ఒక ఫామ్ అనేది ఉండదు. ఫామ్ ఉండదు, కానీ వాళ్ళకి ఒక బాడీ ఉంటుంది. బాడీ ఉంటుంది, ఎనర్జీ లాగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్కి ఒక బాడీ ఉంది, ఆ బాడీకి ఒక రూపం లేదు. అట్లా వాళ్ళు కూడా ఎనర్జీ ఫామ్లో ఉంటారు, వాళ్ళకి రూపం అనేది ఉంటుంది. మనం రూపం ఇస్తాం, ఆ ఎనర్జీని డిస్క్రైబ్ చేయడానికి మనం రూపం ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఒక అమ్మవారు ఉంది, అమ్మవారిని వర్ణించేటప్పుడు ఆమె ఫ్రీక్వెన్సీకి మనకు అర్థమయ్యేటట్టు ఉండాలి. కాబట్టి చేతిలో ఇది ఉంటుంది, చేతిలో అది ఉంటుంది, ఆమె రక్తం తాగుతుంది, లేదా ఆమె వెజిటేరియను. సరస్వతి మాత ఉంది, ఆమె పూలు, ఆమె ఈ పర్టికులర్ ఫ్లవర్ ఇష్టం, ఈ పర్టికులర్ కలర్ ఇష్టం అని చెప్పిందంటే, కలర్స్, ఫ్లవర్ వీటి కూడా ఫ్రీక్వెన్సీ ఉంది కదా. ఈ ఆమె ఫ్రీక్వెన్సీకి దగ్గరగా ఉండేటిది, ఆమె ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అయ్యే వస్తువుల్ని ఆమెకి మనం జత చేయడం అన్నది జరుగుతుంది. అట్లా వర్ణించి రూపం అంటాం. కానీ సరస్వతి మాతకి జెన్యున్గా రూపం అని, వాళ్ళకి శక్తి రూపం ఉంటారు, వాళ్ళ ఎనర్జీ రూపకాలు ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే మనం ఇన్వైట్ చేస్తామో వాళ్ళు మన శరీరంలోకి రాగలుగుతారు. దేవతల్ని, దేవులని శరీరం మీద తెచ్చుకోవచ్చు, శరీరం లోపలికి తెచ్చుకోవచ్చు, మీదికి తెచ్చుకోవచ్చు, లోపల తెచ్చుకోవచ్చు, లోపలనే ఎప్పటికి కూడా పెట్టుకోవచ్చు. ఈ పెట్టుకునేటోళ్ళు స్వామీజీలు, తాంత్రికులు. మీరు పెట్టుకున్నారా? పెట్టుకున్నా. ఓకే, మీరు తాంత్రికులా? నేను తంత్రం చేయగలుగుతా, తంత్ర మార్గంలో నేను ఎన్లైట్ అయినా.